ఓ యువజంట ఓ కొత్త కాలనీలో కాపురం పెట్టారు. మర్నాడు ఉదయం వాళ్లు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు పక్కింటి అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి ఉతికిన బట్టలు ఆరేస్తోంది. ఆ బట్టల మురికి ఇంకా వదల్లేదు. ఆ అమ్మాయికి సరిగ్గా ఉతకడం రాదో లేక నిర్లక్ష్యమో ఆ యువజంటలోని భార్య పక్కింటమ్మాయి గురించి వ్యాఖ్యానించింది. భర్త ఆ దిశగా చూశాడు కాని మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత పక్కింటమ్మాయి బట్టలు ఎప్పుడు ఆరేసినా ఆ యువతి అవే వ్యాఖ్యలు చేస్తుండేది. నెల రోజులు గడిచాయి. ఓ రోజు పక్కింటమ్మాయి దుస్తులు ఆరేస్తుండగా ఆమె చూసింది. ఆశ్చర్యం! ఆ దుస్తులన్నీ తళతళా మెరుస్తూ ఉన్నాయి. అదే విషయాన్ని భర్తతో అబ్బురంగా చెప్పింది. చూడండి, ఆ అమ్మాయికి బట్టలు సరిగ్గా ఉతకడం వచ్చేసింది. బహుశా ఎవరైనా నేర్పించారేమో. నేనివాళ పెందరాలే నిద్రలేచాను. మన కిటికీ అద్దాలన్నీ శుభ్రంగా తుడిచేశాను చెప్పాడు భర్త. అదే జీవితమంటే. ఇతరులను చూసేటప్పుడు మనకు ఏం కనిపిస్తుందనేది మన ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుంది.